ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 22వ కీర్తన 10-11 వచనాలు. గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవ్వడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు. నీవు ఒకవేళ ఆయనను ఎరగకపోవచ్చు, కానీ ఆయన కృప లేనిదే నీవు ఈ భూమి మీద నివసించలేవు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దాన వచనములో భక్తుడు ప్రభు వారిని డిమాండ్ చేస్తున్నాడా, రిక్వెస్ట్ చేస్తున్నారా, ఎలా అడుగుతున్నారో ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యా, నా తల్లి కన్నది మొదలుకుని నా దేవుడు నీవే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరించి రక్షణ పొందుకొని దేవుడిగా మనము ఈరోజు ఆయనను వెంబడిస్తూ ఉన్నాం, సత్యము తెలుసుకొని. కానీ అనేక మంది భక్తులు తల్లి గర్భంలో రూపింపబడ మునిపే వారి పూర్వీకులు కూడా ప్రభుని ఎరిగినటువంటి వారే. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని నమ్ముకొని పడిపోతూ ఉంటారు. కానీ భక్తుడు అడుగుతున్నటువంటి మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యా, నాకు సహాయము నీవే అయ్యా, శ్రమ వచ్చి ఉన్నది, నాకు దూరముగా ఉండకు ప్రభువా అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూశారు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువాన్ని ఆ విధంగా అడిగేటువంటి, ప్రార్థించేటువంటి మనస్సును మీరు కలిగి ఉంటే ఆశీర్వాదకరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మీద అలుగుతారు, సంఘాల మీద, సేవకుల మీద అలిగేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అది సహజం. కానీ మన భక్తి ఎలా ఉండాలంటే ప్రభువుని బ్రతిమాలేటువంటి, ప్రార్థించేటువంటి, ఇంకా డిమాండ్ చేసేటువంటి ఒక మంచి ప్రార్థన అలవాటుని కలిగి ఉండుట ఆశీర్వాదకరము. శ్రమ వచ్చినప్పుడు మనుషులు ఉండరు నీ దగ్గర. ఒకసారి చూసుకో నీ జీవితంలో. ఏ కష్టం వచ్చినప్పుడు నీ గర్భములో నుంచి వచ్చిన నీ తోడబుట్టిన వారే నీతో ఉండరు. ఇది నిజం ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేయువాడు ఒక్కడునూ లేడంటున్నాడు. చూసారా భక్తుడు? ఆయనకి అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. గర్భమున పుట్టినది మొదలుకొని నీవే నా దేవుడవయ్యా, నీవే నాకు ఆధారమయ్యా. శ్రమ వచ్చింది ప్రభువా, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు నాయన, సమీపమునకు రా, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, నీవే నాకు తోడు అని ప్రార్థన చేసినటువంటి భక్తుడు. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు శ్రమలో నీవు ఉన్నావు, అందరూ విడిచినా కూడా నేను నీకు సమీపముగా ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయము చేస్తాను. ఎబెనేజర్ అయినటువంటి దేవుడు ఆయన, సహాయపు రాయిగా ఉండేటువంటి దేవుడు ఆయన, సహాయము చేసే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయనను ప్రార్థించు, దేవునిని సహాయము అడుగు. నీ శ్రమలో ఆయన నిన్ను విడుదల చేసి ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. దావీదుకు శాశ్వతమైన కృపను చూపారు కదా, మరి నీకు కూడా దేవుడు శాశ్వతమైన కృపను చూపడానికి సిద్ధముగా ఉన్నారు. అయితే నీవు ఇటువంటి మనస్సును కలిగి ఉండాలి, ప్రార్థించే మనస్సును కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ మనుషులందరూ దూరం అయిపోయినా సరే ప్రభు నీకు సమీపంగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నిన్ను సహాయము చేసి ఆదరించి అనేకులకు దీవెనకరముగా, అనేకులకు రక్షణకరముగా, అనేకులకు సాక్షిగా నిన్ను వాడుకోబోచు ఉన్నారు. ధైర్యముగా ఉండు అని ప్రభు వారి లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడి లేఖనము మీకు ధైర్యము కలుగు చేయనట్లుగా, ఆయన మీకు సహాయము చేయనట్లుగా
మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా గర్భములో ఉన్నప్పుడే నీవు ఎరిగినటువంటి దేవుడవు నాయన. నీవే సహాయము చేయి ప్రభువా. నీవే బిడ్డలకి ఆధారముగా ఉండమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా శ్రమలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. భయంకరమైన శ్రమలు ఉన్నాయి ప్రభువా. మీరే కృపను చూపి అయా ప్రతి శ్రమ నుండి మీ బిడ్డలను విడుదల చేసి మీరే బలపరచుమని, స్థిరపరచుమని, కృపను చూపమని, కనికరించమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో గొప్పగా ఆశీర్వదించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మీ శ్రమలో మేము కూడా మీ కొరకు దేవా సహాయము చెయ్యని ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.